వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో చూపిస్తాను రండి. ఇది వచ్చేసి ముందు రోజు తీసిన వీడియో అండి. ఇంకా ముందు రోజు ఆగస్టు 15th కదా, మాకు వచ్చేసి హాలిడే అనమాట. ఈరోజు ఆఫీస్కి వెళ్ళే పని లేదు. అలాగే మార్నింగ్ లేచి చక్కగా ముగ్గులు పెట్టుకుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఈరోజు లాస్ట్ డే అనమాట గుడికి వెళ్ళడం. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మాకు తొలి ఏకాదశి నుంచి కృష్ణాష్టమి వరకు 41 రోజులు పారాయణ జరుగుతుంది అని చెప్పేసి ఈరోజే లాస్ట్ డే అనమాట. పూర్ణాహుతి ఇస్తారు గుళ్ళో. ఇంకా నాకు అనుకోకుండా సెలవు వచ్చింది కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ గుడికి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుని నేను ఇంకా మా చెట్టుకే ఉందండి తులసి దళాలు కోసుకున్నాను అనమాట. స్వామివారికి తులసి మాల కడదాము అని చెప్పేసి. ప్రతి కృష్ణాష్టమికి నేనే నా చేతులతో స్వయంగా తులసి మాల తయారు చేసుకుంటాను. హాయ్ అండి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంకా ఇప్పుడైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అదేంటో చూపిస్తాను. ప్రసాదం ఏది అంటే వెన్న. ఈ వెన్న కోసం మేగడంతా బాక్స్లో పెట్టాను. ఇప్పుడు వెన్న చేసి స్వామివారికి ఫ్రెష్ వెన్న నివేదించాలన్నమాట. మార్నింగ్ ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత స్వామివారి కోసం వెన్న చేసి పెట్టుకుంటానన్నమాట. నేను ప్రతి సంవత్సరం స్వామివారికి నా చేతులతో ఫ్రెష్గా వెన్న తీసి పెడతానన్నమాట. ఆ కిట్టయ్యకి వెన్నంటే చాలా ఇష్టం కదా, ఆ వెన్న కోసమే చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడంట. ఈ వెన్న దొంగతనం చేస్తుంటేనే యశోదమ్మ ఆయన్ని రోటికి కట్టేసిందని భాగవతంలో చెప్తారు కదా. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే వెన్న చిలికి స్వామికి ఫస్ట్ నివేదన చేస్తానన్నమాట. స్వామివారు రాత్రి వేళల్లో పుట్టారు కదా, నేను స్వామివారిని సాయంత్రం పూటే పూజిస్తానన్నమాట. ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత చక్కగా స్వామివారిని ముందు ఇలా రెడీ చేసుకుంటాను. ఈ ఇయర్ అయితే అసలు చాలా బాగా రెడీ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చిన్ని కృష్ణుడిని తెప్పించుకున్నాను అనమాట. కాకపోతే అది వచ్చేసి కృష్ణాష్టమి తర్వాత వచ్చింది నాకు. ఈ ఇయర్ ఆ బుల్లి కృష్ణుడిని పెట్టుకుని చాలా బాగా చేసుకుందాం అనుకున్నాను ఈ పండగ. కాకపోతే నేను ఇప్పుడు కొత్తగా పెట్టలేను కాబట్టి మా కన్నయ్యకి పూజ చేసేసాను అనమాట. ఈ రోజున స్వామివారికి 56 రకాల ప్రసాదాలు నివేదన చేయాలంట. స్వామివారు అష్టమి నాడు పుట్టారు కాబట్టి 8 రకాల ప్రసాదాలు చేయాలి. అలాగే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు స్వామి 7 రోజుల పాటు ఉపవసించారంట. అందుకోసం గోవర్ధన పర్వతం ఎత్తి తిరిగి వచ్చిన తర్వాత యశోదమ్మ స్వామివారికి 7x8 చొప్పున 56 రకాల పిండి వంటలు చేసి పెట్టిందంట. అప్పటి నుంచి స్వామివారికి 56 రకాల ప్రసాదాలు పెట్టాలి అనేది వాడుకలోకి వచ్చింది అని చెప్తారు. మనకి ఇక్కడైతే చాలా తక్కువ కానివ్వండి, నార్త్ సైడ్ అయితే మాత్రం ఒక్కొక్కళ్ళు 56, 108 రకాలు అలా నైవేద్యాలు పెడతారంట స్వామివారికి. నేను ఇవన్నీ ఏమీ చేయలేను, కానీ చిన్ని కృష్ణయ్య నీకోసం ఇంత వెన్నైతే మాత్రం తయారు చేసి పెట్టగలను. ఆ బుల్లి కన్నయ్యను కూడా పెట్టుకున్నట్టయితే ఇంకా చాలా బాగుండేది. కానీ కొత్తగా పెట్టేటప్పుడు ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు పెట్టకూడదు కదా, అందుకోసమే నేను పెట్టలేదన్నమాట. ఎలా ఉన్నాడు మా కన్నయ్య? మీకు నచ్చాడా? నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాడు. భలే ముద్దిచ్చేస్తున్నాడు అనమాట. ఆ దీపాల కాంతుల్లో ఎన్నిసార్లు స్వామివారిని అలా కూర్చుని చూసుకున్నానో నాకే తెలియదన్నమాట. అంత ముద్దిచ్చేస్తున్నాడు ఈరోజు. అలాగే ఇక్కడ స్వామివారికి వెన్నతో పాటు పాలు కూడా నివేదించాను. 56 రకాల ప్రసాదాలు మీరు ఎప్పుడైనా స్వామివారికి తయారు చేసి పెట్టారా కృష్ణాష్టమికి? నేనైతే ఎప్పుడూ తయారు చేసి పెట్టలేదు, కానీ అలా తయారు చేసి పెట్టే ఆంటీని మాత్రం చూశానన్నమాట. నేను వచ్చిన కొత్తలో మా వీధి చివర వైశ్యాస్ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట.
వాళ్ళు ఈ కృష్ణాష్టమిని ఎంతో ఘనంగాను అలాగే వేడుకగా జరిపేవాళ్ళనమాట. ఇంకా ఆ ఆంటీ ఒక్కొక్క రకం 56 చేసి పెట్టేదనమాట స్వామివారికి. తను ఎంతవరకు చేయగలిగిందో అంతవరకు చేసి పెట్టేది. ఈ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ అన్నీ తెచ్చిపెట్టేవాళ్ళనమాట. ఒక కాయ, 2 కాయలు అని కాదు. ఒక్కొక్క రకం 56 కాయలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళనమాట. అలాగే ఇంట్లో గారెలు, పూర్ణాలు ఇలాంటివి కూడా చేసేది ఆవిడ. 56 చేసి పెట్టేదనమాట. నేను ఒక సంవత్సరమో, 2 సంవత్సరాల్లో వెళ్ళినట్టున్నాను పెళ్ళైన కొత్తలో. కృష్ణాష్టమికి పిలిస్తే అప్పుడు చూశాను. అసలు ఎంత బాగా చేసేవాళ్ళంటే అంత బాగా చేసేవాళ్ళనమాట. ఎప్పటికైనా ఇలా ఇన్ని రకాలు పెట్టి స్వామివారికి పూజ చేయాలనేది నా కోరిక అనమాట. స్వామి ఆ శక్తి నాకు ఎప్పటికిస్తాడో చూడాలి మరి. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్‌లో స్వామివారికి ఇంతకు మించి నేను సమర్పించుకోలేను. ఉన్న ఈ జీవిత కాలంలో స్వామివారికి ఒక్కసారైనా అంత ఘనంగా పూజ చేపించాలనేది నా కోరికనమాట. స్వామి ఆ అనుగ్రహం నా మీద ఎప్పటికి కురిపిస్తాడో చూడాలి మరి. మా ఊర్లో ఈ కృష్ణాష్టమిని ఒక వేడుకగా చేస్తారనమాట. మార్నింగ్ అంతా స్వామివారికి పూజ చేస్తారు. అలాగే ఈవినింగ్ కూడా పూజ చేసి స్వామి గ్రామోత్సవానికి బయలుదేరుతాడు. గ్రామోత్సవానికి బయలుదేరే ముందు ఉట్టి కొడతారనమాట. ఉట్టి కార్యక్రమం అయిపోగానే స్వామి గ్రామంలోకి బయలుదేరి వస్తాడనమాట. స్వామి వచ్చేటప్పటికి ఈ పూజంతా పూర్తి చేసుకుంటే మళ్ళీ స్వామితో పాటు టెంపుల్‌కి వెళ్ళొచ్చు గ్రామంలో తిరుగుతూ. ఇక్కడైతే నా పూజ పూర్తవచ్చిందండి. ఈరోజు స్వామివారికి అష్టోత్తరము, అలాగే కృష్ణాష్టకము చదువుకొని వెన్న, పాలు, పళ్ళు నివేదన చేసి హారతిచ్చాననమాట. పూజంతా అయిన తర్వాత ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని స్వామిని కనులారా చూసుకుంటే అసలు ఎంత చూసినా కూడా తనివి తీరలేదనమాట. ఈ దీపాల కాంతుల్లో స్వామి ఎంత అందంగా మెరిసిపోతున్నాడో. ఈరోజైతే నా దిష్టే తగిలిద్దా అన్నంత అందంగా ఉన్నాడు నా కన్నయ్య. ఇంకా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత స్వామికైతే దిష్టి తీసేసానండి. అదైతే వీడియో పెట్టలేను ఇక్కడ. ఇక్కడ పూజంతా అయిన తర్వాత మళ్ళీ వెన్న తీస్తున్నాను. ఎందుకు అంటే స్వామి వస్తున్నాడు కదా! మన ఊర్లో ఉన్న గోపాల స్వామి. ఆయనకి నివేదించటానికి మళ్ళీ వెన్న తీస్తున్నాననమాట. ఇంకా ఈ వెన్నంతా స్వామికి నివేదన చేసిన తర్వాత పంతులు గారికి ఇస్తాను ప్రతి సంవత్సరం. నాకు ఇది అలవాటనమాట. ఇలా మేము నైవేద్యం పెట్టిన వెన్నలో నుంచి కొంచెం వెన్న తీసుకొని నైవేద్యంగా అందరం స్వీకరిస్తాము. ఆ తర్వాత మిగిలిన వెన్నంతా పంతులు గారికి పంపిస్తాననమాట. ఇక్కడ నేను వెన్న తీస్తూ ఉన్నాను కదా! లూకి వచ్చి నా పక్కనే నిలబడిందనమాట. బయటేమో డప్పుల సౌండ్ వినపడుతుంది. ఏదో మేళం వస్తుంది. ఏదో జరుగుతుంది. అమ్మేమో రావట్లేదు. ఇక్కడ పని చేసుకుంటుంది. రా మమ్మీ త్వరగా ఎళ్లి మేళం చూద్దాం అని చెప్పేసి. కొన్ని కుక్కలైతే బయట డప్పుల సౌండ్ వినపడ్డా, అలాగే టపాకాయలు పేలినా వాటికి చాలా భయం. మా దానికి ఇవేమీ లేవనమాట. మేళం వినపడితే ఏదో జరుగుతుంది. మనం చూడటానికి వెళ్ళాలి అని దానికి తెలుసనమాట. ఇంక వచ్చి నన్ను పీకుతా ఉంటది. రా మమ్మీ వెళ్దాం, రా మమ్మీ వెళ్దాం అని చెప్పేసి. ఇక్కడ స్వామివారికి వెన్న, పళ్ళు, పూలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇంకిప్పుడైతే స్వామివారు మా ఇంటి ముందుకొచ్చేసారనమాట. ఇంకా అలా మా ఇంటి ముందు నుంచి గుడి వరకు వెళ్తాము. ఇక్కడ ముందు కోలాటం వేస్తున్నారనమాట అందరూ. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత స్వామివారికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్తారనమాట. అలా వెళ్ళేటప్పుడు ఊరికినే లోపలికి తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? స్వామివారికి సందడి చేయాలి కదా! అందుకోసమే ఇక్కడ మా వాళ్ళంతా కోలాటం ఆడుతున్నారనమాట. ఇంకా ఇక్కడ స్వామివారికి ఆహ్వానం పలకడానికి మేళం వాయించడానికైతే వీళ్ళందరూ లోపలికొచ్చేసారనమాట. ఇంకిప్పుడు స్వామివారికి గుళ్ళోకొస్తారు.
గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఇలా స్వామివారి కోసం మేము వేసిన పాదాల గుండా స్వామివారైతే లోపలికి వెళ్తారనమాట. చాలా బాగున్నాయి కదా స్వామివారి పాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే స్వామివారి పాదాలు వేసి దీపాలు వెలిగిస్తారనమాట. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ అయితే అసలు ఎన్ని తులసి దళాలతో స్వామివారికి పూజ చేశారో చూడండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉన్న తులసి దళాలు పట్టుకొచ్చి స్వామివారికి పూజ చేయించుకుంటారు. ఇంకా ఈ సంవత్సరం అయితే మరో కొత్త విశేషం అనమాట. మాకు యాదోలపాలెం అని ఉంటుంది. అక్కడి నుంచి కూడా స్వామివారు వచ్చారనమాట. వీళ్ళైతే ఈ సంవత్సరమే కొత్తగా చేస్తున్నారు. డీజేలు కూడా పెట్టారనమాట. ఈ విగ్రహం వచ్చేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్రతిష్ఠించుకున్నారు. అదే విగ్రహాన్ని ఊరేగించడానికి తీసుకొచ్చారనమాట. వీళ్ళ డెకరేషన్ అయితే చాలా బాగుంది. అలాగే డీజేలు, యూత్ అందరూ చాలా బాగా చేశారనమాట. ఇంకా ఇక్కడ స్వామివారైతే లోపలికి వచ్చేసారనమాట. గర్భగుడిలోకి తీసుకువెళ్ళే ముందు గుడి చుట్టూ తిప్పి తీసుకెళ్తారనమాట. ఇంతకు ముందైతే మగవాళ్ళే అలా పట్టుకుని గుడి చుట్టూ తిప్పి తీసుకువెళ్ళేవాళ్ళు. గత 5-6 సంవత్సరాలుగా మేము కూడా అడిగామన్నమాట. స్వామివారిని పట్టుకునే భాగ్యాన్ని మాకు కూడా కల్పించండి అని పంతులు గారి అవకాశం వచ్చింది. ఇంకా మేమందరం కూడా స్వామివారిని తలా ఒక చూడేసుకొని లోపలికి తీసుకెళ్తామన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఇలాగా కొంచెం దూరం పట్టుకొని మిగిలిన వాళ్ళకి అవకాశం ఇస్తారనమాట. అలా అందరూ కలిసి స్వామివారిని లోపలికి తీసుకెళ్తారు. ఇలా మీ ఊరి గుళ్ళల్లో కూడా జరుగుతున్న మీరు కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారు? మేమైతే మాత్రం చాలా బాగా జరుపుకున్నాము. ఈ సంవత్సరం చాలా చాలా బాగా జరుపుకున్నాం అనమాట. ఇంకా ముందు కోలాటకం వేసుకుంటూ వెళ్తారు. వెనక స్వామివారిని కొంతమంది పట్టుకుని తీసుకొస్తారనమాట. లాస్ట్‌కి ఇంకా లోపలికైతే మాత్రం పంతులు గారు పట్టుకుని తీసుకెళ్ళి గర్భగుడిలో పెడతారనమాట. ఇంక గ్రామోత్సవం అంతా ముగిసిన తర్వాత స్వామివారిని తీసుకుని యథావిధిగా గర్భగుడిలో ఉంచి స్వామివారికి హారతైతే ఇస్తారనమాట. అంతటితో ఈ కృష్ణాష్టమి కార్యక్రమం ముగుస్తుంది. మా గుడిలో అయితే ప్రతి సంవత్సరం జరిగే విధి విధానం ఇదనమాట. మీరందరూ కూడా కృష్ణాష్టమి వేడుకలు బాగా జరుపుకున్నారని ఆశిస్తూ, ఆ కన్నయ్య ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుంటూ, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.